యువత మరియు నిరుద్యోగుల యొక్క ఏదైతే విజ్ఞప్తులు ఉన్నాయో మేము పాటిస్తాము. తూచా తప్పకుండా మీ యొక్క ఉద్యోగాలని నింపుతామని చెప్పేసి ట్విట్టర్ వేదికగా తెలంగాణ సమాజ నిరుద్యోగులందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ యొక్క మాటని మరి గురుకుల బోర్డు వాళ్ళు కావాల్సుకొని వారు ఇంటెన్షనల్లీ డిసెండింగ్ ఆర్డర్ కాకుండా రిలీంగ్విష్మెంట్ తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా 5,000 పైచీలకు ఉద్యోగాలకి అపాయింట్మెంట్ లెటర్స్ అదే సీఎం చేత ఇప్పించడం జరిగింది. అంటే ఇక్కడ రిలీంగ్విష్మెంట్ ఇవ్వకపోవడం వల్ల సుమారుగా 3,500 మంది నిరుద్యోగుల యొక్క కొట్టగొట్టేటువంటి ప్రక్రియ నడుస్తుంది. కనుక సీఎం మన రేవంత్ రెడ్డి గారిని ఇప్పటికీ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. 9,210 ఉద్యోగాలకి తప్పకుండా మీరు ఒక్కటి కూడా బ్యాక్లాగ్ లేకుండా మీరు ఫిలప్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది కడుపు మంటతోని అంటే ఉద్యోగాల విషయంలో ఉద్యోగ తెలంగాణ చేస్తామని చెప్పినటువంటి మీ మాటని మేము నమ్ముతా ఉన్నాం. తప్పకుండా రిలీంగ్విష్మెంట్ దీని మీద చర్యలు తీసుకోవాలి. బోర్డుకి మీరు ఇమ్మీడియట్గా ఏమైతే అడ్డంకులు ఉన్నాయో 6A రూల్ అడ్డంకులు ఉంటే ఇమ్మీడియట్గా మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రభుత్వం నుంచి కూడా సహకారంతో జీవో రిలీజ్ చేస్తే కూడా బాగుంటుంది. దీన్ని మాత్రం ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.